to speak for all of us. మీడియా సోదరులకి, ఇక్కడికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారి అభిమానులకి, నా అభిమానులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ అయింది. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఈ స్టోరీ ఫస్ట్ నాకు చెప్పగానే ఏదో తెలియని ఒక మంచి అనుభూతి, చెయ్యాలి అనిపించింది. డైరెక్టర్ గారు నాకేం చెప్పారంటే, అమ్మ కళ్యాణ్ రామ్ గారు చేస్తున్నారు, సో ఒక మదర్ అండ్ సన్ ఆ బాండ్ అన్నది, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మధ్యన జరిగే ఒక యుద్ధం ఎలా ఏంటి అన్నది డీటెయిల్గా చెప్పారు. సో నేను మొత్తం స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. నాకు నచ్చింది, బట్ నేను ఇంకా బెటర్ చేయాలండి ఈ స్టోరీ అన్నది. ఒక లైన్ వరకు చెప్పారు, కానీ ఆ సీన్స్ ఇంకా బెటర్మెంట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అని చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కూడా టైం తీసుకుని 1 year టైం పట్టిందండి ప్రతి సీను. దాని వెనకాల కళ్యాణ్ రామ్ గారు కూడా ఉన్నారు, అదే ఇంట్రెస్ట్. అమ్మ ప్లీజ్, నేను కళ్యాణ్ రామ్ గారు కాదు, మీ బిడ్డని, మీరు ఎలా పిలుస్తారు? ఎంతైనా బాబు హీరో, ఆ హీరోకి మేము ఇవ్వాల్సిన గౌరవం. ఇంట్లో బాబు అనొచ్చు, బయట గారు అనాలి. అమ్మ ఇప్పుడు బిడ్డని కళ్యాణ్ అనే పిలుస్తుంది మా అమ్మ, లేకపోతే బాబు నాన్న అని పిలుస్తారు. మీరు అలానే పిలవని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. మనకి ఇవన్నీ కాదమ్మా, ఇట్స్ బిట్వీన్ us, దట్స్ ఇట్. బికాజ్ యూఆర్ ఎ హీరో కదా బాబు, ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్. ఫస్ట్ మీ కొడుకుని, తర్వాత హీరోని. ఓకే సార్, మీకోసం రామ్ అనే పిలుస్తాను. అందమైన పేరు రామ్, నిజంగా బయట కూడా రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా, ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని, అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయ్యాను నిజంగా. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరు బిజీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. రియల్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బాబు. అప్పుడప్పుడు కలుద్దాం బాబు, వి విల్. ఎందుకంటే ఈ బాండ్ అన్నది, ఇంతకు ముందు సినిమాలంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక కుటుంబం లాగా. ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, బిజీ వర్క్ ఇలా ఉంటుంది. సో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే, అందరం కలిసి ఎప్పుడైనా గెట్ టుగెదర్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. సో అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాలినడకన స్వామివారిని దర్శించుకుంటాం. అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తిన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తానమ్మా. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, తర్వాత మనం నాన్ వెజ్ ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్ యూ బాబు. నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు, మీ చేతుల్లో ఉంది. మీరే మాకు దేవుళ్ళు, ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. సో ఈ రకంగా డైరెక్టర్ గారు నాకు అది చెప్పారు. అండ్ దెన్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి, అమ్మ పర్ఫెక్ట్ అయింది, ఒకసారి వినండి అన్నారు. విన్నాను, సెట్ చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు. దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు. సర్లే నీకెవరు. తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు. నేను కుదురుతుందా నిజంగా? యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి, ఇప్పుడు చాలా రేర్, అది రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ, సో నేను అనుకున్నాను, ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది, డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ యాక్సెప్ట్ చేశాను. షూటింగ్ వెళ్ళాం, అద్భుతంగా వచ్చింది. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు. అంటే యంగర్ డేస్లో అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు. కానీ
నాన్న మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు, మీరు కామ్గా కూర్చోండి, నేను చేస్తాను, తర్వాత మీరు చెప్పండి అన్న. సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రెడీ చేశారు. ఫస్ట్ షాట్ ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు. చూశాను ఒకసారి, టేక్ అన్నాను. కెమెరా ఆన్ అయింది. టపా 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 చేస్తాను. వో అన్నారు. అసలు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతానని. ఇప్పుడు ఐ సెడ్ ఎప్పుడూ విజయశాంతియే, అదే పౌరుషం, అదే రోషం, ఏం తగ్గేదేలే. ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను, స్ట్రాంగ్గానే ఉంటాను. ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా, మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగలిగాను. కమిట్మెంట్, డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి. తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి, ప్రేమించాలి చివరిదాకా. వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు, వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు, మా నాన్న లేరు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి, ఆప్యాయతగా చూసుకోండి. అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది. కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా, బాబు గారు ప్రొడ్యూసరు, సునీల్ గారు, అశోక్ గారు చెప్పక్కర్లేదు, అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి. ఎంత కావాలంటే అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది. సో నిజంగా అంత ఖర్చు పెట్టారు, బాగా వచ్చింది. ఇక డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ పిక్చర్ లాగా నాకు అనిపించట్లే, చాలా బాగా చేశారు. కూల్గా ఉన్నాడు ఆయన సెట్లో కూడా, ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్, జస్ట్ కూల్గా ఏదో ఒక 20 సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు. అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా యూ గోయింగ్ టు బికమ్ అ టాప్ డైరెక్టర్ అండి. డెఫినెట్గా బాబు భలే ఒక్కొక్కళ్ళు ఎత్తికి తీసుకొస్తే నేను అడిగాను, బాబు డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచో ఎత్తికి తీసుకొస్తారు, ఎలా కనపడతా అంటే లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాడు. సో వాళ్ళందరూ సినిమాలు సక్సెస్ అయినాయి, పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. సో ఆ బాబుకి ఆ ఓపిక, ఆ టేస్ట్, అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని నాతో కూర్చుని అమ్మ ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్. అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్, సిన్సియారిటీ, అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది. సో బాబు ఎప్పుడు ఇలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి, ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు. నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, మామూలుగా కాదు, మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది. అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం, అలా ఉంటుంది క్లైమాక్స్. సో అండ్ ఇంకా చెప్పడానికి ఏం లేదు, అన్నీ చెప్పేశాను నేను. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. వినపడలేదు ఏంటి డైలాగా, అన్నీ రివీల్ చేసేస్తా. మీరు టీజర్ చూశారు, మీ అంటే ఆతృత ఎక్కువ ఉంది, చెప్పాలి, వినాలి, చూసేయాలి అని ఉంది. సో చూడండి, త్వరలో రిలీజ్ అవబోతుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని